అందరికీ నమస్కారం. వృషభరాశివారికి ఏప్రిల్ 21 నుంచి 27 వరకు వారఫలాలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే వృషభరాశివారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది. ధనవర్షం అనేది కురవబోతోంది. డబ్బుకు ధనద్వారాలు అనేవి తెరుచుకోబోతున్నాయి. అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. వృషభరాశివారు స్థిరత్వానికి మారుపేరు. శుక్రుడు పాలకుడిగా ఉన్న మీ రాశి భూమితత్వం కలిగిన రాసులలో ముఖ్యమైనది. నిజానికి తెలుగు సంస్కృతిలో మీవంటి పట్టుదలతో, నిబద్ధతతో పనిచేసేవారిని చూస్తే వృషభంలా పనిచేస్తారు అనే మాట వాడుకలో ఉంది. ఎంత కష్టమైన పనినైనా నెమ్మదిగా, స్థిరంగా, ప్రశాంతంగా సాధించడం మీ నైజం. మీరు ఎన్నడూ మధ్యలో వదిలిపెట్టరు. మొదలుపెట్టిన పని పూర్తిగా ముగిసేవరకు వదలరు. అందుకే మీరు ఎక్కడ పనిచేసినా అన్ని రంగాలలోనూ విజయం సాధిస్తారు. వృషభరాశివారిలో ఉండే సహనం, స్థిరత్వం అద్భుతమైనవి. చంద్రుడు, శుక్రుడు మీపై చూపే ప్రభావం వల్ల మీరు వదిలేసే స్వభావం కలిగి ఉండరు. ఇళ్లలో ఉండే అచ్చమైన పెద్ద స్తంభం లాంటివారు మీరు. ఒకసారి మీ మనసులో ఏదైనా సంకల్పం తీసుకున్నారంటే దాన్ని పూర్తి చేసేవరకు విశ్రమించరు. జీవితంలో వచ్చే అవరోధాలు, కష్టాలు, సమస్యలు మిమ్మల్ని ఆపలేవు. దూకుడు లేకపోయినా అచంచలమైన ప్రయాణం వల్ల చివరికి గమ్యాన్ని చేరుకుంటారు. మీ బంధువులకు, స్నేహితులకు, మీపై ఆధారపడిన వారందరికీ మీరు బలమైన సపోర్ట్ సిస్టమ్ లాంటివారు. వృషభరాశివారి అందరిలో కళాత్మక అభిరుచులు, సౌందర్య దృష్టి ఉంటాయి. గురుగ్రహం మరియు శుక్రుని ప్రభావం వల్ల మీకు సంగీతం, నృత్యం, కవిత్వం, శిల్పకళ, చిత్రలేఖనం వంటి లలితకళలపై మక్కువ ఉంటుంది. ఎలాంటి అందమైన వస్తువులు అయినా మీకు చాలా ఇష్టం. ఈ సౌందర్య దృష్టివల్లే మీరు మీ ఇళ్లను, కార్యాలయాలను అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. మీ చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను ఆస్వాదించడం, శాంతిని కోరుకోవడం వల్ల మీ మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. మీ ఈ ప్రత్యేక లక్షణాలే మిమ్మల్ని సృజనాత్మక రంగాలలో ముందుండేలా చేస్తాయి. వృషభరాశివారిలో కుటుంబ విలువలు, నమ్మకాలు చాలా బలంగా ఉంటాయి. మీరు కుటుంబానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. శని, గురుగ్రహాల ప్రభావం వల్ల మీరు సంప్రదాయాలను గౌరవిస్తారు. నమ్మకంతో, దృఢంగా ఉండే మీ స్వభావం వల్ల మీ ప్రేమికులు, భాగస్వాములు, సహచరులు మిమ్మల్ని ఎంతగానో నమ్ముతారు. కష్టకాలంలో మీరు తోడు ఉంటారని ఎవరికైనా నమ్మకం ఉంటుంది. చాలాసార్లు మీ ప్రయారిటీలు, నిర్ణయాలు కుటుంబ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఉంటాయి. వృషభరాశివారంటే కుటుంబంలో పెద్దవారికి, బంధువులకు, స్నేహితులకు పెద్ద ఆధారం. వృషభరాశివారి ఉపయోగబుద్ధి, విచక్షణ అసామాన్యమైనవి. అన్ని పనులను ఆచితూచి, వాస్తవికంగా చేయడం వల్ల మీరు ఆర్థిక విషయాలలో చాలా నేర్పరులు. ఎంతో కష్టపడి సంపాదించి, పొదుపుగా ఖర్చు చేసే మీ అలవాట్లు, నైపుణ్యాలు, జీవితం పట్ల అవగాహన మిమ్మల్ని స్థిరమైన భవిష్యత్తుకు హామీ ఇస్తాయి. బుధగ్రహం చూపే ప్రభావం వల్ల మీ నిర్ణయాలు ఎప్పుడూ సమతౌల్యంతో, నాలెడ్జితో కూడి ఉంటాయి. అవసరమైనప్పుడు సహాయం చేసే మనస్సు ఉండడం, విలువలతో కూడిన జీవితం గడపడం ఇవి మీకు సహజ లక్షణాలు. అందుకే ఎక్కడైనా వృషభరాశివారు ఉంటే అక్కడ స్థిరత్వం, సమృద్ధి నెలకొంటాయి. వృషభరాశివారికి ఈ వారం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. వృషభరాశివారికి ఈ వారం కుటుంబంతో గడిపే సమయం చాలా విలువైనదిగా మారుతుంది. శని 11వ ఇంట్లో ఉండడం వల్ల కుటుంబ బంధాలు మరింత బలపడే అవకాశాలున్నాయి. వారం ప్రారంభంలో మీరు పని ఒత్తిడి వల్ల ఇంట్లో సమయం గడపలేకపోవచ్చు. కాని బుధవారం నుంచి మీరు కుటుంబానికి తగినంత సమయం కేటాయించగలుగుతారు. పిల్లలతో, పెద్దలతో మంచి సంభాషణలు జరుగుతాయి. ప్రత్యేకించి శుక్రవారం మరియు శనివారం రోజుల్లో మీరు బంధువులను సందర్శించడం ద్వారా మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చు. ఆదివారం కుటుంబ సభ్యులంతా కలిసి విందు ఏర్పాటు చేసుకోవడానికి అనుకూలమైన రోజు. కుటుంబ సభ్యులు మీపట్ల శ్రద్ధ చూపారని భావించేలా వారితో మంచి సమయం గడపండి. ఇంట్లో చిన్న చిన్న సమస్యలు తలెత్తినా సహనంతో పరిష్కరించుకుంటే అవి పెద్దవి కావు. కుటుంబ సభ్యుల అభిప్రాయాలను గౌరవించడం ద్వారా ఇంట్లో శాంతియుత వాతావరణం నెలకొంటుంది. వృషభరాశివారికి ఈ వారం ఉద్యోగ రంగంలో పనిభారం అధికంగా ఉంటుంది. చంద్రుని రాశి ప్రకారం మీరు త్వరగా నిర్ణయాలు తీసుకోవలసిన సమయం ఇది. సోమవారం నుంచి బుధవారం వరకు కొత్త ప్రాజెక్టులు, అదనపు బాధ్యతలు మీపై పడతాయి. ఈ సమయంలో మీరు తెలివిగా, ఓపికగా పనిచేస్తే అధికారులు మీ పనితీరును గమనిస్తారు. గురువారం నుంచి మీకు కొంత ఉపశమనం లభిస్తుంది. ఈ సమయంలో సహోద్యోగులతో సంబంధాలు బాగుంటాయి. కాని వారితో వ్యక్తిగత విషయాలు పంచుకోవడాన్ని నివారించడం మంచిది. శుక్రవారం రోజు మీరు పెండింగ్ పనులన్నింటినీ పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు. అధికారులతో మంచి సంబంధాలు నెలకొల్పుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో ప్రమోషన్ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆఫీసు రాజకీయాలకు దూరంగా ఉండండి. మీ పనిపై మాత్రమే దృష్టి పెట్టండి.
మీరు ఏ పనిలో ఉన్నా వృషభరాశి స్వభావంతో సహనంతో పనిచేస్తే విజయం తప్పక లభిస్తుంది. వృషభరాశివారికి ఈ వారం ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. మీరు మీ స్థిర బడ్జెట్కు కట్టుబడి ఉండాలని జ్యోతిష్యం ఖచ్చితంగా సూచిస్తోంది. కుటుంబ సభ్యులతో చర్చించి సరైన ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోండి. సోమవారం, మంగళవారం రోజుల్లో అనవసర ఖర్చులు ఏర్పడవచ్చు. కాబట్టి ఈ రోజులలో మీ ఖర్చులను నియంత్రించుకోండి. బుధవారం రోజు పెట్టుబడులకు అనుకూలమైన రోజు కాదు. ఆ రోజు ఎలాంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. గురువారం, శుక్రవారం రోజులలో ఆదాయ వనరులు పెరిగే అవకాశాలున్నాయి. పాత బకాయిలు వసూలవుతాయి. శనివారం, ఆదివారం రోజులలో కుటుంబ అవసరాల కోసం ఖర్చులు పెరుగుతాయి కాని అవి అవసరమైనవే కాబట్టి చింతించవలసిన అవసరం లేదు. ఈ వారంలో బడ్జెట్ ప్రణాళిక సిద్ధం చేసుకుని దానికి కట్టుబడి ఉండండి. ఆర్థిక సలహాలు అవసరమైతే మీ కుటుంబ సభ్యుల నుంచి తీసుకోవడం మంచిది. వృషభరాశి వ్యాపారస్తులకు ఈ వారం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ వ్యాపార ప్రణాళికలను, గోప్యాంశాలను ఇతరులతో పంచుకోకపోవడం మంచిది. ఎందుకంటే ఇది మిమ్మల్ని క్లిష్టమైన పరిస్థితుల్లోకి నెట్టివేయవచ్చు. సోమవారం నుంచి బుధవారం వరకు వ్యాపారంలో సవాళ్లు ఎదురవ్వవచ్చు. కాని మీరు సహనంతో ఉంటే వాటిని అధిగమించగలరు. గురువారం, శుక్రవారం రోజుల్లో కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి. కొత్త పెట్టుబడిదారులు మీ వ్యాపారంలో ఆసక్తి చూపవచ్చు. భాగస్వాములతో మంచి సంబంధాలు కొనసాగించండి. శనివారం, ఆదివారం రోజులలో మీ వ్యాపారానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పత్రాలు, లావాదేవీలు పూర్తవుతాయి. వ్యాపారంలో కొత్త టెక్నాలజీని అవలంబించడం ద్వారా లాభాలు పెరుగుతాయి. విస్తరణ ప్రణాళికలు వేసే ముందు సరైన పరిశోధన చేయండి. ఈ వారం మొత్తంలో స్థిరత్వం కనిపిస్తుంది. వృషభరాశివారికి ఈ వారం ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. మీకు ఏది ముఖ్యమో మీరు గుర్తించి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే నిర్ణయాలు తీసుకోవాలని జ్యోతిష్యం సూచిస్తోంది. సోమవారం, మంగళవారం రోజులలో అలసట, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ రోజుల్లో సరైన విశ్రాంతి తీసుకోండి. బుధవారం నుంచి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. దినచర్యలో వ్యాయామానికి తగిన సమయం కేటాయించడం చాలా అవసరం. పని ఒత్తిడి వల్ల తలనొప్పి, విశ్రాంతి లేకపోవడం వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి తగినంత నిద్ర పొందడం చాలా ముఖ్యం. ఆహారపు అలవాట్లపై శ్రద్ధ పెట్టి బయట ఆహారం తినడాన్ని తగ్గించండి. శుక్రవారం, శనివారం రోజులలో యోగా లేదా ధ్యానం వంటి శాంతియుత కార్యకలాపాలు మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వారాంతంలో పచ్చని ప్రాంతాలకు వెళ్లడం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. వృషభరాశి విద్యార్థులకు ఈ వారం చాలా కీలకమైనది. ఉన్నత విద్యను కోరుకునే విద్యార్థులకు ఈ వారం మంచి అవకాశాలు వస్తాయి. కానీ జ్యోతిష్యం సూచించినట్లుగా విద్యా విషయాలలో ఓపికగా నిర్ణయాలు తీసుకోండి. సోమవారం, మంగళవారం రోజులలో చదువులో కొంత ఇబ్బంది అనిపించవచ్చు. కానీ నిరాశ చెందకండి. బుధవారం నుండి మీ ఏకాగ్రత, అవగాహన మెరుగుపడుతుంది. గురువారం, శుక్రవారం రోజులలో పరీక్షలు, ప్రాజెక్టులలో మంచి ఫలితాలు పొందుతారు. ఏదైనా సమస్య ఎదురైతే పెద్దలను సంప్రదించడంలో సంకోచించకండి. శనివారం, ఆదివారం రోజులు మీ అధ్యయనానికి చాలా అనుకూలమైన రోజులు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు సహపాఠులతో సమూహ చర్చలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా లాభం పొందుతారు. చదువులో ఎదురయ్యే సందేహాలను వెంటనే నివృత్తి చేసుకోండి. వృషభరాశి వివాహితులకు ఈ వారం అనుకూలమైనదిగా ఉంటుంది. మీ భాగస్వామితో గడిపే సమయం ఆనందకరంగా ఉంటుంది. చంద్రుని స్థితి కారణంగా మీరు మీ భాగస్వామికి మరింత నచ్చేలా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తారు. సోమవారం, మంగళవారం రోజులలో చిన్న చిన్న విభేదాలు తలెత్తినా శుక్రవారం నాటికి అవన్నీ పరిష్కారమవుతాయి. బుధవారం నుంచి ఆదివారం వరకు జీవిత భాగస్వామితో సమయం గడపడానికి ప్రయత్నించండి. కలిసి షాపింగ్ వెళ్లడం, సినిమాకు వెళ్లడం లేదా ఏదైనా ధార్మిక కార్యక్రమాలకు హాజరవ్వడం ద్వారా సంబంధాలు బలపడతాయి. శనివారం రోజు భాగస్వామికి చిన్న బహుమతి ఇవ్వడం ద్వారా వారిని సంతోషపెట్టవచ్చు. కుటుంబ నిర్ణయాల్లో భాగస్వామిని కూడా భాగస్వామిగా చేయడం వల్ల సంబంధం మరింత గాఢమవుతుంది. వృషభరాశి ప్రేమికులకు ఈ వారం ప్రేమలో కొత్త అనుభూతులను తెస్తుంది. మీ ప్రియమైనవారికి మీ భావాలను వ్యక్తపరచడానికి ఇది మంచి సమయం. సోమవారం, మంగళవారం రోజులలో ప్రియమైన వారితో కలిసి సమయం గడపడం కష్టంగా ఉంటుంది. కాని బుధవారం నుంచి ఆదివారం వరకు మీ ప్రేమ జీవితంలో ఆనందం నెలకొంటుంది. గురువారం రోజు మీ ప్రియమైనవారితో మనసు విప్పి మాట్లాడటానికి అనుకూలమైన రోజు. శుక్రవారం రోజు ప్రేమికులు కలిసి సాయంత్రం గడపడం ద్వారా సంబంధం బలపడుతుంది. ఒకవేళ ప్రేమలో ఏదైనా అపార్థాలు ఉంటే ఈ వారాంతం అవి తొలగిపోతాయి. కొత్త ప్రేమను వెతుకుతున్న వారికి ఆదివారం రోజు అనుకూలమైనది. మీ ప్రియమైన వారి భావాలను అర్థం చేసుకుని వారిపట్ల శ్రద్ధ చూపడం వల్ల మీ సంబంధం మరింత గాఢమవుతుంది. వృషభరాశివారికి ఈ వారం అనుకూలత పొందడానికి కింది పరిహారాలు పాటించవచ్చు. ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. సోమవారం రోజు శివుని ఆలయంలో జలాభిషేకం చేయడం ద్వారా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. వారంలో కనీసం ఒకరోజు తెల్లని వస్త్రాలు ధరించండి, ముఖ్యంగా శుక్రవారం రోజు. పసుపురంగు పూలు ఆలయంలో అర్పించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
బుధవారం నాడు ఆవుకు ఆహారం ఇవ్వడం వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. తులసి మొక్కకు నిత్యం నీరు పోయడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. గణపతి మంత్రాన్ని రోజూ 11 సార్లు జపించడం వల్ల సమస్యలు తొలగిపోతాయి. దుర్గా సప్తశతి పారాయణం చేయడం వల్ల శత్రువుల నుండి రక్షణ లభిస్తుంది. బుధవారం రోజు బుధగ్రహ ఆరాధన వల్ల విద్యార్థులకు మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ పరిహారాలను పాటించడం వల్ల వృషభరాశివారికి ఈ వారం ఆనందమేంగా, విజయవంతంగా గడుస్తుంది. ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత మీ ఇష్టదైవాన్ని స్మరించడం వల్ల దినచర్యలు సవ్యంగా సాగుతాయి. జాగ్రత్తలు తీసుకుంటూ సానుకూల దృక్పథంతో ఈ వారం గడిపితే మంచి ఫలితాలు లభిస్తాయి. చూశారు కదండి, వృషభరాశివారికి ఈ వారం ఎలా ఉండబోతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.